బ్రేకింగ్ న్యూస్ కిరణ్ రాయల్ వర్సెస్ లక్ష్మీ రెడ్డి మధ్య వివాదం కంటిన్యూ అవుతోంది. ఇద్దరి మధ్య డైలాగ్ వార్ ముదురుతోంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. లక్ష్మీ రెడ్డి ఇష్యూ ఎప్పుడో ముగిసిన వివాదమని కిరణ్ రాయల్ అంటుంటే తనకు ₹1,20,00,000 కిరణ్ రాయల్ ఇవ్వాలని లక్ష్మీ రెడ్డి చెబుతోంది. ఇంతలోనే రాజస్థాన్ పోలీసుల ఎంట్రీతో మరో టర్న్ తీసుకుంది. సైబర్ క్రైమ్ కి చేసిన కేసులో లక్ష్మీరెడ్డిని జైపూర్ పోలీసులు అదుపులోకి తీసుకుని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అయితే తనకు అనారోగ్యంగా ఉందని చెప్పడంతో తిరుపతి రుయాకు తరలించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, జైపూర్ పోలీసులు ఎందుకని లక్ష్మీరెడ్డి కోసం వచ్చారు? ప్రస్తుతం లక్ష్మీరెడ్డి రుయాలో ఉన్నారు. ఆమె పరిస్థితి ఏ విధంగా ఉంది? రాధిక 2021లో జైపూర్ చాంద్వాజీ పోలీస్ స్టేషన్లో లక్ష్మీరెడ్డితో పాటు అరుణ్ రెడ్డి, మహమ్మద్ జహీద్ ఖాన్ అలియాస్ గని అనే ముగ్గురి పైన సెక్యూరిటీ ఏదైతే సైబర్ క్రైమ్ కింద కేసు నమోదైంది. మనీ లాండరింగ్, మనీకి సంబంధించి ఏదైతే మనీ ట్రాన్స్ఫర్ ఇష్యూలో ₹12 లక్షల ఈ విధంగా క్రిప్టో కరెన్సీకి సంబంధించిన కేసు నమోదైంది. 419, 420, 66C, 66D, 120B 406 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఏదైతే మహమ్మద్ గనీతో పాటు అరుణ్ రెడ్డి ఇద్దరు కోర్టుకు ఏదైతే అక్కడ పోలీస్ స్టేషన్ వద్ద హాజరై బెయిల్ మీద ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో అసలైన ఏదైతే లక్ష్మీరెడ్డి అప్పటి నుంచి పరారులో ఉందని జైపూర్ పోలీసులు అంటున్నారు. తాజాగా ఏదైతే 3 రోజుల నుంచి ఇటు లక్ష్మీరెడ్డి కిరణ్ రాయల్ పైన చేసిన ఆరోపణల నేపథ్యము, ఆ వివాదం మధ్యలో ఇక్కడ నుంచి ఆమె మీడియాలో పెద్ద ఎత్తున కనిపించడంతో ఈ మీడియా లింక్స్ జైపూర్ పోలీసుల వరకు చేరాయి. ఈ నేపథ్యంలో జైపూర్ పోలీసులు నిన్న మధ్యాహ్నం ఇక్కడికి చేరుకున్నారు. 1 గంట సమయంలో ఆమెను ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ తర్వాత ఆమెను ఏదైతే తమ అదుపులోకి తీసుకున్నారో తర్వాత స్థానిక ఎస్వి పోలీస్ స్టేషన్లో ఆమెను హాజరుపరిచి అక్కడ నుంచి స్థానిక మెజిస్ట్రేట్ వద్దకు తీసుకెళ్లారు. మెజిస్ట్రేట్ ఆమెను జైపూర్ పంపడానికి ట్రాన్సిట్ వారెంట్ ఇచ్చిన తర్వాత ఆమె తన అనారోగ్యంగా ఉందంటూ కింద పడిపోయారు. అంతకు మునిపే ఆమెకు వైద్య పరీక్షలు రుయాలో నిర్వహించారు. ఆ తర్వాత ఆమె కింద పడిపోవడంతో ఆమెను వెంటనే తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. రుయా ఆసుపత్రి నుంచి తెల్లవారుజామున ఆమెను చెన్నై మీదుగా జైపూర్కు తరలించినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఈ కేసు తీసుకుంటే కిరణ్ రాయల్, జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ వర్సెస్ లక్ష్మీరెడ్డి మధ్య వివాదంగా కొనసాగుతుంది. 2013 నుంచి కిరణ్ రాయల్తో సన్నిహిత సంబంధాలు తనకు కొనసాగుతున్నాయి. తనకు సంబంధించి తన భర్త మరణించిన తర్వాత తనకు చెందిన ఆస్తులను అమ్మి ఏదైతే కిరణ్ రాయల్కు ఇచ్చానంటూ ₹1,20,00,000 వరకు తాను ఇచ్చానని ఆమె చెప్తుంది. అయితే అలాంటిది ఏమీ లేదు. ₹30 లక్షల వరకు తమ మధ్య ఆర్థిక లావాదేవీలు నడిచాయి. 25 లక్షల వరకు నడిచాయి. ₹30 లక్షల తాను తిరిగి చెల్లించడానికి పెద్ద మనుషుల మధ్య ఒప్పందం చేసుకున్నాను. అందుకు సంబంధించి చెక్కులు, డాక్యుమెంట్లు కూడా ఏదైతే ఇచ్చానో పరస్పర ఒప్పందం రాజీ కుదిరినట్లు కూడా తమ మధ్య డాక్యుమెంట్లు ఉన్నాయి. అది కూడా వైకాపా నేతల మధ్యనే నడిచాయని కూడా చెప్తున్నారు. మొత్తం మీద అయితే లేదు, ఇవన్నీ అబద్ధాలు, తనను బెదిరించాడు, తన కుమారులను చంపివేస్తాడంటూ బెదిరించాడంటూ కూడా ఆమె చెప్తుంది. ఈ నేపథ్యంలో మరోసారి ఆ వివాదం పెద్ద ఎత్తున అయింది. ఇటు తన ఫోటోలను మార్ఫింగ్ చేస్తున్నారంటూ ఏదైతే కిరణ్ రాయల్ తిరుపతి ఏదైతే అడిషనల్ ఎస్పీకి కంప్లైంట్ చేశాడో ఆ తర్వాత ఏదైతే ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో లక్ష్మి కూడా కంప్లైంట్ చేసింది. ఇట్లా పరస్పరం ఫిర్యాదులు చేసుకున్న నేపథ్యం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలోనూ అదేవిధంగా ఓ పార్టీకి అనుబంధంగా ఉన్న మీడియాలోనూ పెద్ద ఎత్తున ఇటు కిరణ్ రాయల్ మీద వార్తలు రావడం, ఈ నేపథ్యంలో కిరణ్ రాయల్ పైన పార్టీ కూడా స్పందించి అతన్ని పార్టీ కార్యక్రమాలకు కొద్ది కాలం పాటు దూరంగా ఉండాలని, విచారణకు హాజరు కావాలని కోరినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి నాదెండ్ల మనోహర్తో కూడిన విచారణ కమిటీ విచారణ చేయనున్నట్లు సమాచారం. కాకపోతే ఏదైతే ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో వారు కొంత సమయం తర్వాత రమ్మని చెప్పినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఈ వివాదానికి సంబంధించి అటు ఇద్దరు సన్నిహితంగా ఉన్నారు. ఆ తర్వాత ఆర్థిక లావాదేవీలతో విడిపోయారా, మరో కారణంతో విడిపోయారా అన్న విషయం తెలియదు. కానీ ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. ఇప్పుడు తనను బ్లాక్మెయిల్ చేస్తుంది, తన దగ్గర వీడియోలు ఉన్నాయంటూ, ఆమెకు సంబంధించిన వీడియోలు పెద్ద ఎత్తున జైపూర్ పోలీసుల వద్ద ఉన్నాయంటూ కూడా ఫిర్యాదు చేస్తున్నాడు. మరోవైపు కిరణ్ రాయల్ చెప్తున్నది ఏమంటే తనకు సంబంధించి తాను జనసేన పార్టీకి సంబంధించి గట్టి వాయిస్ వినిపిస్తున్నాను. తాజాగా ఏదైతే 2.0 సంబంధించి పెద్ద ఎత్తున తాను అత్యంత ఏదైతే
ఏదైతే జగన్ రెడ్డి మీద పోస్టర్లు విడుదల చేసిన తర్వాతనే తన మీద కక్ష కట్టిన వారు ఈ విధంగా చేస్తున్నారు. మొత్తం ఈ వ్యవహారంలో స్థానిక తిరుపతి ఎక్స్ఎమ్మెల్యే కుమారుడు అభినయ్ రెడ్డితో పాటు జనసేనలోని ఓ వర్గం కూడా వారికి సహకరిస్తుందంటూ ఆరోపణలు చేస్తున్న నేపథ్యం. మరోవైపు తన వెనుక ఎవరూ లేరు, తాను నష్టపోయాను, తన ఇద్దరు పిల్లల కోసమైనా ఈ డబ్బులు ఇవ్వాలంటూ లక్ష్మీరెడ్డి చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈ వివాదం ఇంకా కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం ఆమె మీద ఉన్న కేసులు 7 సంవత్సరాల లోపల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నందువల్ల అక్కడ ఆమెతో పార్టీ 1C నోటీస్ తీసుకొని వస్తామంటూ కూడా ఆమె లాయర్లు చెప్తున్నారు. ఇందుకు సంబంధించి హైకోర్టు లాయర్లు, ఓ పార్టీకి సంబంధించిన హైకోర్టు లాయర్లు తిరుపతిలో కానీ అటు విధంగా ఏదైతే ఇటు జైపూర్కి కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులు వెళ్ళడానికి కూడా తిరుపతి మేజిస్ట్రేట్ అంగీకరించారు రాధిక. ఈ వివాదం అయితే ప్రస్తుతానికి కొనసాగుతుంది. ఆమెను జైపూర్కు ఈ ఉదయం తరలించినట్టు తెలుస్తుంది రాధిక. థ్యాంక్ యూ దామోదర్.